healthy gold except grape juice. హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి నేను మా ఫ్రెండ్స్తో షర్బత్ మేళా పార్టీ చేసుకుందాం అనుకుంటున్నాం. బయట ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, సో అందుకని మేమైతే ప్లాన్ చేసుకున్నాము. కానీ ఇవాళ ఎండ కాదండి, వర్షం పడుతుంది. అదేంటో మేము ప్లాన్ చేశాక ఇలాగ అవ్విందనమాట. సో నేను షర్బత్ మేళా కోసం నేను వచ్చేసి గ్రేప్ జ్యూస్ తయారు చేస్తున్నాను అనమాట. సో నేను ఎలా చేస్తున్నానో చూసేద్దాం. ముందుగా గ్రేప్స్ అయితే తీసుకుని క్లీన్ చేసుకుని సాల్ట్ వాటర్తో క్లీన్ చేసి పెట్టానండి, ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ అవి ఉంటాయి కదా. సో కాసేపు నేను సాల్ట్ వాటర్లో దానిని నానబెట్టేశాను అనమాట. సో క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ జ్యూస్ ఎలా తయారు చేశాను అనేది చూసేద్దాం పదండి. గ్రేప్స్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాను కదండి, అదొకటి. అలానే షుగరు ఇంకా పుదీనా కూడా తీసుకున్నాను. మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులోకి మనం గ్రేప్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నాతో పాటు షన్ను చేస్తానన్నాడు, సో నేను వాడినే చేయమని చెప్పి ఇచ్చేసాను అనమాట. సో గ్రేప్స్ అన్నీ యాడ్ చేశాక కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం నేనైతే పుదీనా ఆకులను కూడా యాడ్ చేశాను అనమాట. ఒకవేళ మీకు ఇష్టం లేదు అనుకుంటే దానిని స్కిప్ చేసేయచ్చు. వీటితో పాటు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అలానే మిరియాలు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇవన్నీ ఒకసారి మిక్సీ పెట్టేస్తాను. ఇలాగా మిక్సీ కొట్టేసుకున్న తర్వాత దీనిని మనం ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక ఫిల్టర్ తీసుకుని కాస్త థిక్గా ఇష్టపడే వాళ్ళైతే ఇలా తాగేయచ్చండి. లేదు కాస్త పలుచగా కావాలి అనుకున్న వాళ్ళైతే ఇంకాస్త వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేశాను. సో ఇలా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత నేను కొద్దిగా సబ్జా సీడ్స్ నానబెట్టానండి. సో అవి కూడా యాడ్ చేశాను అనమాట. నార్మల్గా అయితే అవి యాడ్ చేయనవసరం లేదు. నేను ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదా, చలవ చేస్తుంది అన్నట్టు అవి కూడా యాడ్ చేశాను. ఫస్ట్ అయితే ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకుని మనం జ్యూస్ చేసుకున్నాం కదా, ఆ జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసుకుని అప్పుడు మనము ఆ సబ్జా సీడ్స్ని కూడా యాడ్ చేసేసుకుందాం. నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న గ్రేప్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అక్కడక్కడ నోటికి తగిలితే బాగుంటుంది కదా అనేసి. కాకినాడలో జయ రెస్టారెంట్ ఉంటుంది కదా, కాకినాడలో ఉన్న వాళ్ళందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది, బాగా ఫేమస్ కాబట్టి. అక్కడికి వెళ్ళినప్పుడు వెల్కమ్ డ్రింక్ కింద ఈ డ్రింక్ ఇచ్చారనమాట. సో అందులో ఇలానే గ్రేప్స్ కూడా యాడ్ చేశారు. నాకు టేస్ట్ అయితే చాలా నచ్చింది. సో నేను అందుకని అలాగా యాడ్ చేశాను అనమాట గ్రేప్స్ ఇందులో. సో నా గ్రేప్స్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరెవరు ఏమేమి షర్బత్ తీసుకొస్తున్నారు అనేది చూసేద్దాం, వచ్చేయండి. Healthy gold except grape juice. Watermelon juice. ఏంటది? ఇక్కడ వచ్చేసి అందరికీ ఒక సౌండ్ అనిపించింది కదా, నేనే కింద జ్యూస్ తన్నేసాను అనమాట. సో అందుకే వీళ్ళు చెప్పడం మానేసారు. ఇవి వచ్చేసి లస్సీ తీసుకొచ్చారు. నెక్స్ట్ మా ఫ్రెండ్ వచ్చేసి గోండ్ అండ్ సబ్జా వాటర్ని ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇది చాలా హెల్దీ అండి. సమ్మర్ సీజన్లో బాగా మనకి ఏమైనా ఎక్కువ హీట్ అయిపోతే కనుక మన బాడీ కూల్ చేస్తుంది అనమాట. ఒకవేళ మీకు తెలియకపోతే ఒకసారి మీరు కూడా ఇది ట్రై చేయండి. లెమన్ షర్బత్, గోల్ కటీరా, సబ్జా, లెమన్ షర్బత్. ఇంకో గ్లాస్ కి చేయమ్మా మంచిగా వీడియో. ఒక బట్ట తెచ్చుకోవాల్సి. వాట్ ఈస్ దట్? వాటర్. దెన్ కొంచెం పడతాయి మింట్ లీవ్స్. Give it a mix. Then garnish with mint leaves. Healthy Gond Katera summer mix ready. ఇవన్నీ వచ్చేసి మేము అందరం తెచ్చిన షర్బత్స్ జ్యూసెస్ అనమాట అండి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నదో. సో ఇందులో పిల్లలు వచ్చేసి ఏం తాగారో తెలుసా? అందరూ కూడా పల్పి ఆరెంజ్ తాగారనమాట.
ఇక్కడ ఇన్ని హెల్తీ జ్యూసెస్ ఉన్నా కూడా వాళ్ళకి ఆ పల్పే ఆరెంజే కనిపించింది. ప్రతి ఒక్కళ్ళు అదే తాగారు. పిల్లలకే సరిపోయింది అదంతా. నెక్స్ట్ మేము చిన్న చిన్న గ్లాసెస్తో తాగామండి. ఇవన్నీ కలిపి పొట్టలోకి వెళ్తే ఏమన్నా అవ్వాయి అని అనుకోకండి. అందరం బాగానే ఉన్నామన్నమాట. అందరం చాలా చిన్న చిన్న గ్లాసెస్తో తాగామన్నమాట. సో ఏమేమి ఉన్నాయి అనేది చూసేద్దాం పదండి. గోండ్ కటోరా లెమన్ షర్బత్. Everyone is coming. Ready, 1, 2, 3, start. Video. Gone katora lemon sherbet. It's not katora, it's 3. Jaljeera sherbet. Mango flavor custard. Muskmelon shake. Shake. Watermelon juice. Coconut juice. Everyone say. 1, 2, 3. Cucumber juice. 3. Malai lassi. లాస్ట్కి ఇలా సరదాగా మా పార్టీ అయితే అయిపోయిందండి. చివరికి మాకు ఫొటోస్ తీసింది ఎవరో కాదు, మా బుడ్డోళ్ళే అనమాట. మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.